తన మీద వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఫిర్యాదిగూడ 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఈశ్వర్ రెడ్డి చెప్పారు. కార్పొరేటర్ భర్తను అవడం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. సత్యనారాయణపురం కాలనీలో సర్వే నంబర్ 20లో 320 గజాల స్థలం 1989లో రిజిస్ట్రేషన్ చేశారని, ఆ డాక్యుమెంటు శ్రీనివాస్ అనే వ్యక్తి 2014లో కొన్నారని వివరించారు. అయితే ఇకపై బాధితుల తరపున ప్రత్యక్షంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఈశ్వర్ రెడ్డి చెప్పారు. ఆయన చేసిన తప్పుకు సరిదిద్దుకోకపోగా నా మీద కార్పొరేటర్ గారి భర్త భూ కబ్జా అని కొన్ని ఆరోపణలు చేయించడం జరిగింది. అదంతా నిజం కాదు. డాక్యుమెంట్ తో సహా మొత్తం ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లతో సహా టోటల్ ఉన్నాయి. 89లో మాది డాక్యుమెంట్, యాక్చువల్ గా మాది పర్మిషన్ ఉన్నది, డోర్ నంబర్ ఉన్నది, మున్సిపల్ మన ఎలక్ట్రీషియన్ బిల్ నంబర్ తో సహా మొత్తం టోటల్ ఉన్నాయి. మొన్ననే రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ బోర్ కూడా వేసినాం. కంటిన్యూ మేము ఉన్నది ప్లాట్ లోనే. దాని ఏదైతే ఈయన డబల్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి వచ్చిండో ఆ వ్యక్తిని నా మీద కుసిగొల్పి కావాలని ఇట్లా భూ కబ్జాదారుడు అని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అన్ని నిరాధారం. మా డాక్యుమెంట్లు మొత్తం మీకు షో చేయడం జరిగింది, చేస్తున్నాను. సో ఈ విధంగా కొన్ని ఏండ్ల నుండి ఈ సొసైటీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఈ దరిదాపుగా ఒక ఇంచుమించు 200 డాక్యుమెంట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం అయిన చాలా నీచమైన చర్య. నాలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను రేపు రాబోయే రోజులలో వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీకు తీసుకొచ్చి వీళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది